మనం ఏది ముట్టుకున్నా షాక్ కొట్టినట్టు ఎందుకనిపిస్తుందంటారు? రండి తెలుసుకుందాం. మనకు కొన్నిసార్లు మెటల్ వస్తువులు, ట్యాప్, కార్ డోర్ లేదా మరో వ్యక్తిని తాకినప్పుడు చిన్నగా జాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. చాలామందికి ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు. అసలు కారణం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. మనము నడుస్తూ ఉండటం, కుర్చీలో కూర్చోవడం, బట్టలు రబ్బవడం వంటివి జరిగినప్పుడు వేరువేరు మెటీరియల్స్ మధ్య ఎలక్ట్రాన్లు మార్పిడి అవుతాయి. దీనివల్ల మన శరీరంలో చిన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ నిల్వ అవుతుంది. ఈ ఛార్జున్నప్పుడు మనకు ఏమీ అనిపించదు. కానీ మనం మెటల్ లాంటి మంచి కండక్టర్ను తాకినప్పుడు ఆ ఛార్జ్ ఒక్కసారిగా బయటకు వెళ్తుంది. ఆ చిన్న కరెంటును మనం షాక్ లేదా స్పార్క్ లాగా ఫీలవుతాం. మెటల్లో ఛార్జ్ చాలా వేగంగా వెళ్లడం వల్ల అది మరింతగా ఫీలవుతుంది. ఇది ఎక్కువగా కనిపించే ప్రధాన కారణం డ్రై ఎయిర్, అంటే గాలిలో తేమ తక్కువగా ఉండటం. హ్యూమిడిటీ తక్కువగా ఉన్నప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సులభంగా ఏర్పడుతుంది. అందుకే వింటర్ సీజన్లో లేదా ఎక్కువగా ఏసీ లేదా హీటర్ ఉపయోగించే గదుల్లో ఈ షాక్స్ ఎక్కువగా వస్తాయి. మరో కారణం సింథటిక్ బట్టలు. పాలిస్టర్, నైలాన్, ఫ్లీస్ లాంటి ఫ్యాబ్రిక్స్ స్టాటిక్ను ఎక్కువగా తయారుచేస్తాయి. అలాగే రబ్బర్ సోర్సున్న షూస్, కార్పెట్ ఫ్లోర్ లేదా సింథటిక్ కుర్చీలు కూడా దీనిని పెంచుతాయి. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. వేల వోల్ట్స్ ఉన్నట్టు అనిపించినా అది చాలా చిన్న సమయం పాటు చాలా తక్కువ ఎనర్జీతో జరుగుతుంది కాబట్టి మన శరీరానికి హాని చేయదు. అయితే చాలా సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ పరికరాలకు మాత్రం కొన్నిసార్లు డ్యామేజ్ కావచ్చు. ఈ షాక్స్ తగ్గించడానికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. గదిలో తేమ పెంచడానికి హ్యూమిడిఫైయర్ ఉపయోగించవచ్చు లేదా మొక్కలు ఉంచవచ్చు. సింథటిక్ బట్టల కంటే కాటన్ బట్టలు ధరించడం మంచిది. మెటల్ వస్తువును తాకే ముందు గోడలాంటి ఉపరితలాన్ని ముందుగా తాకితే ఛార్జ్ నెమ్మదిగా బయటకు వెళుతుంది. కాబట్టి మెటల్ తాకినప్పుడు వచ్చే ఆ చిన్న జాప్ అసలు భయపడాల్సిన విషయం కాదు. అది మన శరీరంలో ఏర్పడే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల జరిగే సహజమైన ఫిజిక్స్ మాత్రమే.